కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళిన నేను రిటర్న్ అయ్యాను అక్కడి నుంచి కాలేజ్ అపియరెన్స్ చూసి. ఇదొక కాంట్రోవర్సీ వీడియో అయితది ఖచ్చితంగా చెప్తున్నా. హలో ఎవ్రీవన్. యూనివర్సిటీ పీజీ కాలేజ్ సెంటర్ ఆఫ్ నిర్మల్, అది కాకతీయ యూనివర్సిటీ కిందున్న ఒక కాలేజ్. అయితే కాలేజ్‌ని స్టూడెంట్స్‌కి అలాట్ చేసిర్రు, పీజీ స్టూడెంట్స్‌కి. 2004లో కాలేజ్ స్టార్ట్ అయింది. ఆ కాలేజ్‌లో ఫ్యాకల్టీ బాలేదు. అండ్ ఫ్యాకల్టీ ఎవరైతే అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారో అక్కడ అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే అటెండర్ ఉంటారో వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఓకే. అండ్ ఈ కాలేజ్ ఎందుకు అలాట్ చేస్తారో నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఆ కాలేజ్‌లో ఫెసిలిటీస్ బాలేవు. అండ్ ఆ కాలేజీ నర్సింగ్ డిపార్ట్మెంట్‌కి అలాట్ చేసిన తర్వాత మళ్ళీ అందులోనే కో ఎడ్యుకేషన్ పీజీ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళిన నేను రిటర్న్ అయ్యాను అక్కడి నుంచి కాలేజ్ అపియరెన్స్ చూసి. లైక్ కాలేజ్‌లో పీజీకి అలాట్ చేసిన కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు నర్సింగ్ వాళ్ళకి, అంటే నర్సింగ్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్‌కి వాళ్ళకి టీచింగ్ జరుగుతుంది. అండ్ అందులోనే హాస్టల్, అందులోనే కాలేజ్ జరుగుతుంది, టీచింగ్ చేయడం జరుగుతుంది. ఆ కాలేజ్‌లో ఓన్లీ ఫర్ గర్ల్స్ నర్సింగ్ అది. ఆ కాలేజ్‌లో కో ఎడ్యుకేషన్ పీజీ పెట్టారు. అక్కడున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా కరప్టెడ్. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో కరప్టెడ్ అయ్యి ఉంటుంది. అది ఇంకా కంటిన్యూ అలానే అవుతుంది. ఎందుకంటే అక్కడ సరౌండింగ్స్ నీట్గా లేదు, కాలేజ్ లోపల నీట్గా లేవు. అండ్ అక్కడ కొన్ని వీడియోస్ చేసాము, కాలేజ్ వీడియోస్ కూడా ప్లే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది యూనివర్సిటీ పీజీ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ కిందకి వస్తుంది. ఇంట్లో మెన్స్కి అడ్మిషన్స్ ఇస్తారు, హాస్టల్ లేదు. ఓకేనా? ఈ కాలేజ్ గురించి గూగుల్లో అప్డేట్ కూడా లేదు మనకు. ఓకే, నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ చేసారు, ఇంకా పీజీ కాలేజ్ బంద్ పెట్టి. ఆ కాలేజ్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది, ఈవెన్ ఒక ఏరియా బాగుంటుంది తప్ప ఆ కాలేజ్ అంతకంటే దరిద్రంగా ఉంది అని చెప్పేసి అర్థమైంది మాకు. 2004లో కాలేజ్ స్టార్ట్ అయింది. మధ్యలో ఏమి ఇష్యూ జరిగిందో తెలియదు. పీజీ అడ్మిషన్స్ క్లోజ్ చేసిర్రు కొద్ది రోజులు. తర్వాత వచ్చేసి 5 years అవుతుంది అక్కడ అడ్మిషన్స్ ఓపెన్ చేసి. ఎందుకు క్లోజ్ చేసిరా, ఎందుకు ఓపెన్ చేసిరా అస్సలు రీజన్ తెలియదు. ఇంకా ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ ఎవరు రావట్లేదు. ఆ ఇష్యూ పైన క్లోజ్ చేసిర్రా, లేదంటే లెక్చరర్స్ ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి స్టూడెంట్స్ రావట్లేదా, లేదంటే కాలేజ్ని ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి స్టూడెంట్స్ రావట్లేదా, లేదంటే కన్స్ట్రక్షన్ మిడిల్లో అయిపోయిందని చెప్పేసి ఎవరు కాలేజ్ని పట్టించుకోవట్లేదా అక్కడ అసలు. మీరు ఇప్పటికి చూసినా కానీ కాలేజ్ ఫస్ట్లో ఒక ఫోటో ఉంటుంది కాలేజ్ది, అది మాత్రమే ఉంది. అండ్ కాలేజ్ గోడలు కూలిపోయి ఉన్నాయి. అండ్ పైన పూర్తిగా పేరు కూడా పూర్తిగా లేదు. ఫొటోస్ పెడతాను, వీడియో కూడా పెడతాను. అడ్మిషన్ తీసుకునే ముందు ఆలోచించి తీసుకోండి. నిర్మల్ కేయూ పీజీ సెంటర్ మాత్రం అస్సలు పెట్టుకోకండి ఆప్షన్. ఓకేనా? అక్కడ క్లాసులు జరుగుతున్నాయి నర్సింగ్ వాళ్ళకన్నా ఫెసిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయా అని చెప్పేసి చూస్తే అసలు ఫెసిలిటీస్ మంచిగా లేవాడు. ఏంటంటే చుట్టూ ఫారెస్ట్ లెక్క ఉంటుంది, మొత్తం చెత్త ఉంటుంది, చెట్లు ఉంటాయి, స్నేక్స్ వస్తాయా ఏమొస్తాయో అస్సలు అర్థం కాదు. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే అక్కడ చూశాను, అక్కడ అసలు బాగాలేదు. పీజీకి మాత్రం అస్సలు వద్దు. పెడితే అది సపరేట్, నర్సింగ్ వాళ్ళకన్నా సపరేట్ పెట్టండి, లేదంటే పీజీ కన్నా సపరేట్ పెట్టండి. లేదు రెండు కలిపి పెడతామంటే హాస్టల్ తీసేయండి అక్కడ నుంచి. ఆ కాలేజ్లో పీజీ అడ్మిషన్స్ ఆపిస్తే బెటర్. ఓన్లీ ఫర్ నర్సింగ్ అది అలాట్ చేసేసేయండి, వాళ్ళకు టీచింగ్ చేసేసేయండి. అండ్ అక్కడ నుంచి కాకతీయ ఏదైతే సబ్ క్యాంపస్ ఉందో అది క్లోజ్ చేసేసేయండి, బెటర్ అది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా అందులో అడ్మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా అడ్మిషన్ బ్యాక్ చేసుకోమని చెప్పండి. వేరే థర్డ్ ఫేజ్ ఆప్షన్ ఉంది, వేరే కాలేజ్ పెట్టుకోమని చెప్పండి. ఓకేనా? అడ్మిషన్ తీసుకోనికి వచ్చిన అమ్మాయిలకి కాలేజ్ నచ్చకుండా వెళ్ళిపోయారు. అలాంటిది మేము బాయ్స్. అమ్మాయిలకి ఫెసిలిటీస్ లేనప్పుడు బాయ్స్కి ఎక్కడి నుంచి ఫెసిలిటీస్ ఉంటాయి చెప్పండి? సో కాలేజ్ పీజీ కన్నా అలాట్ చేసి ఫెసిలిటీస్ ఇవ్వండి, లేదు వాళ్ళకన్నా అలాట్ చేసి ఫెసిలిటీస్ ఇవ్వండి.